ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కటి సాయంత్రకాల ఈ సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వినగలిగే గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. లేఖనాలను పరిశోధించడం ద్వారా దేవుని గురించిన వాస్తవాలు మనము గ్రహించగలము. బైబిల్లో ఉన్న లేఖన సత్యాలను మనము అధ్యయనం చేస్తే ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, దేవుణ్ణి మనము చక్కగా తెలుసుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లేఖనాలను చదవకపోయినా, లేఖనాలను అధ్యయనం చేయకపోయినా, లేఖనాల పట్ల మనకు సరైన అవగాహన లేకపోతే దేవుని యొక్క తత్వము మనకు అర్థమయ్యే అవకాశం లేదు. తత్వము అనగా ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క గుణములు, ఆయన యొక్క లక్షణములు. కాబట్టి జాగ్రత్తగా ఆయన తత్వమును గురించి, ఆయన అద్భుతమైన స్వభావమును గురించి మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించు వారమై ఉండాలంటే లేఖనాలను ఎప్పుడు కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి. లేఖనాలను ఎప్పుడు కూడా మనము అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈరోజు బైబిల్ తరగతిలో భాగముగా దేవుని తత్వము త్రిత్వమా అనే పాఠమును, అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని తత్వము త్రిత్వమా అనే ఆలోచన కలిగి బైబిల్ ద్వారా అనేకమైన విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క తత్వమును గురించి, ఆయన అద్భుత స్వభావము, గుణలక్షణముల గురించి మనం తెలుసుకోవాలంటే మన జీవితాల్లో సాధారణ క్రైస్తవులుగా, సామాన్య విశ్వాసులుగా ఉంటే అది సాధ్యపడదు. అసాధారణమైన క్రైస్తవులుగా మనము మారవలసిన అవసరత ఎంతో ఉంది. మనం ఎప్పుడైతే అసాధారణమైన విశ్వాసాన్ని, అసాధారణమైన క్రైస్తవ జీవన విధానాన్ని దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథము దగ్గర మనము గడపగలమో, జీవించగలమో, అప్పుడు దేవుని యొక్క తత్వం అంతయు, దేవుని యొక్క స్వభావం అంతయు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో మనం పౌలు గారి యొక్క దృక్పథము, పౌలు గారి యొక్క సేవా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, యేసుప్రభు యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ వచనములో 2 పర్యాయములు ఎరుగు నిమిత్తం అని చూడండి. ఎరుగు నిమిత్తం, తెలుసుకోవాలి, గ్రహించు నిమిత్తము. దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి పౌలు గారు తన జీవితంలో తీసుకున్న ఒక చక్కటి నిర్ణయము. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెబుతారు, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి లేఖనాల పరిశోధన అనేది కేవలము బైబిల్ నేర్చుకుని సేవకులు అయ్యే వారికి మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి సంపూర్ణంగా, మనకు బైబిల్లో రాయబడినంత వరకు సంపూర్ణంగా ఎరుగుటలో విశ్వాసంలోనికి వచ్చిన వారు, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి ఎరగాలి. ఆ దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ఆయన తత్వము ఏమై ఉన్నది, ఆయన యొక్క లక్షణములు ఏమై ఉన్నవి, ఆయన యొక్క గుణములు ఏవై ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది.
ఆయన తత్వము ఏదైతే ఉన్నదో ఆ తత్వమును మనము స్వభావం అనొచ్చు, గుణములు అనొచ్చు, లక్షణములు అనొచ్చు. ఆ తత్వము గురించి మనకు పరిపూర్ణంగా మనకు అవగాహన రావాలనంటే దానిలో అత్యంత ప్రాముఖ్యంగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని తత్వము త్రిత్వమై ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. బైబిల్లో మనకు కనబడుతున్న దేవుడు త్రిత్వముగా మనకు కనబడుతూ ఉన్నాడు, త్రియేకముగా మనకు కనబడుతూ ఉన్నాడు. చాలామంది వీటిని ఒప్పుకోరు, చాలామంది దీని గురించి వినడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే అప్పటికే వారి హృదయాల్లో నాటబడిన దేవుని గురించిన అవగాహన ఏదైతే ఉన్నదో, ఏదైతే బాల్యము నుంచి చిన్నతనము నుంచి వారు నేర్చుకున్నారో, వారి డినామినేషన్లో పెద్దయ్య గారులు ఏవైతే చెప్పారో వాటిని అనుసరిస్తారే కానీ బైబిల్ యొక్క మూలముల్లోకి వెళ్ళిపోయి బైబిల్లో ఉన్న దేవుని యొక్క మూల లక్షణములు ఏవైతే ఉన్నావో, ది బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నావో దేవుని గురించి, వాటిని మనం అధ్యయనం చేయగలిగితే దేవుడు త్రిత్వము అనే విషయం మనకు చాలా స్పష్టంగా క్లియర్గా అది బోధించబడుతుంది. కాబట్టి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఒకే తత్వమును కలిగి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఒకే స్వభావమును కలిగి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఒకటే గుణములు కలిగి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఒకే నామమును కలిగి ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు త్రిత్వము అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. ఇందులో తండ్రి ఉన్నాడు, త్రిత్వములో త్రియేక దేవునిలో తండ్రి అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, తండ్రి అనే ఒక పాత్ర కనిపిస్తుంది, కుమారుడు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, కుమారుడు అనే ఒక పాత్ర, పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ అనే ఒక పాత్ర మనకు కనబడుతుంది. కాబట్టి ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అనడానికి లేదు. బైబిల్లో రాయబడిన మాట, నీ దేవుడు అద్వితీయ దేవుడు, నీ దేవుడు ఒకే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ఆ ఒక్క దేవుని మనం ఎలా ఎరగాలి, ఆ ఒక్క దేవుని గురించి మనం ఎలా తెలుసుకోవాలన్నదే నేటి సందేశం యొక్క సారాంశము. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా మనకు బైబిల్లో కనబడుతున్న వీరు త్రిత్వము. అయితే ఈ త్రిత్వములో ఈ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తూ ఉంటే ముగ్గురు కూడా మీరు గమనించండి, స్వభావములో, నామములో, గుణములలో, లక్షణములో ఈక్వాలిటీ కనబడుతుంది, మనకి సమానత్వం కనబడుతుంది. కానీ కార్యనిర్వహణలో మాత్రము ఇన్ఈక్వాలిటీ కనబడుతుంది. కార్యనిర్వహణలో అసమానతలు కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే తండ్రి ప్రణాళికను రచించేవాడు, కుమారుడు ఆ ప్రణాళికను నెరవేర్చువాడు, పరిశుద్ధాత్మ ఆ ప్రణాళికను వెల్లడిపరచువాడు అనొచ్చు, బయలుపరచువాడు అనొచ్చు. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి వీరి ముగ్గురిని గురించి ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములో మొదటిగా తండ్రిని గురించి రాయబడిన ఒక మాట చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే చదవండి ఎవరైనా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం చూస్తే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్నాడు. చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు, సిలువ వేయబడి చంపబడిన యేసుక్రీస్తు వారిని గురించి, ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సంకల్పం ఎవరిది? పరలోకమందున్న తండ్రిది. దాన్ని నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. దాన్ని చెబుతుంది ఎవరు ఇక్కడ? పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు. అంటే ఈ ఒక్క వచనంలో మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మల వలన కలిగిన ఆ కార్యం ఏదైతున్నదో ఆ కార్యములో తండ్రి ప్రణాళికను, సంకల్పమును రచించినట్లుగా, కుమారుడి లోకానికి వచ్చి దాన్ని నెరవేర్చినట్లుగా, అది నెరవేరిన తర్వాత పరిశుద్ధాత్ముడు దాన్ని ప్రజలకు
వెల్లడిపరుస్తున్నట్లుగా, బయలుపరుస్తున్నట్లుగా ఈ ఒకే విషయంలో మనము ముగ్గురు గురించి సరైన అవగాహన మనం రావడానికి ఒక చక్కటి లేఖనముగా మనం దీన్ని పరిగణించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే రెండవ వాక్యం చూద్దాము, రెండవ రిఫరెన్స్ చూద్దాం. కుమారుడు గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. యోహాను సువార్తలోని 5వ అధ్యాయము 36వ వచనం చూస్తే యేసుప్రభు మాట్లాడుతున్న మాట, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అది ఏమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. యేసుక్రీస్తు తత్వములో రెండవ వ్యక్తిగా కనబడుతున్న యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, నేను నెరవేర్చడానికి తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. ఇచ్చింది ఎవరు? ఇక్కడ సంకల్పం చేసింది ఎవరు? ప్రణాళికను రచించింది ఎవరు? తండ్రి. నెరవేర్చింది ఎవరు? కుమారుడు నెరవేర్చిన వాడుగా ప్రతి కార్యమును కూడా జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవది చూద్దాం, పరిశుద్ధాత్మ గురించి మూడవది చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్తలోని 16వ అధ్యాయము 13వ వచనమును చూద్దాం. 13వ వచనమును చూసినట్లయితే 13, 14 వచనాలు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, తనకు తానుగా ఏది బోధించడు పరిశుద్ధాత్ముడు. తండ్రి వద్ద ఏమి విన్నాడో, నేను ఆజ్ఞాపించిన సంగతులు ఏవైతే పరిశుద్ధాత్ముడు విన్నాడో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసే బాధ్యత పరిశుద్ధాత్ముడు. త్రిత్వములో మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. 14వ వచనం చూస్తే, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తెలియజేసే పాత్ర, బయలుపరిచే పాత్ర పరిశుద్ధాత్మునిగా ఉన్నట్లుగా మనం లేఖనాలు చదువుతూ ఉంటే గమనించగలుగుతాము ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే త్రిత్వములో ఈ ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. త్రిత్వములో ఈ ముగ్గురులో ఎవరిని తీసివేసినా సరే దైవత్వం అనేది సంపూర్ణం కాదు. దేవుడు అనే పదము, దేవుడు అనే స్థితి సంపూర్ణం అవ్వాలంటే ఈ ముగ్గురు కూడా అవసరమే. ఈ ముగ్గురులో నువ్వు ఎవరిని తీసేసినా, కొంతమంది కుమారుని తీసేస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మని తీసేస్తారు, కొంతమంది కుమారుణ్ణి పరిశుద్ధాత్మని తీసేస్తారు, కొంతమంది అయితే తండ్రిని తీసేసి యేసుక్రీస్తుని మాత్రమే కొలుస్తారు, మరికొంతమంది తండ్రిని కుమారుని పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ మాత్రమే ఆరాధించి పూజించేవారు ఉంటారు. కాబట్టి మన ఆరాధన క్రమంగా ఉండాలన్నా, మన ఆరాధన కృతజ్ఞత లోతుగా ఉండాలన్నా, విశ్వాసము బలంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందిన విశ్వాసంగా మనం ఉండాలన్నా కదా, అలాగే నిత్య జీవన గురించిన సాక్ష్యం మనం పొందుకోవాలన్నా ఈ త్రిత్వం పట్ల మనకు సరి అయిన అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ ముగ్గురులో ఎవరిని తీసివేసినా సరే దైవత్వము, దేవుడు అనే పదాలు ఏవైతే ఉన్నవో అవి ఇన్కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ కావు, పరిపూర్ణత కాదు. తండ్రిలో దైవత్వం ఉందని చెప్పేవారు, తండ్రిలో మాత్రమే దైవత్వం ఉంది అని చెప్పేవారు లేకపోలేదు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించే బోధలు కూడా ఉన్నాయి. ఇక యేసుక్రీస్తే దేవుడు కాకపోతే పరిశుద్ధాత్మని అసలు పట్టించుకోని వారు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే బైబిల్ యొక్క ఎసెన్స్ని, బైబిల్ యొక్క సారమును మనము గమనించగలిగితే బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం మొత్తం చెప్పే సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే. కానీ ఆయా సందర్భాల్లో దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క స్వభావం మనం చదువుతూ ఉంటే తండ్రి దేవునిగా ఉన్నాడు, కుమారుడు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు గుప్తమై ఉన్నది. కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు వారిలో దేవత్వం అయితే ఉంది కానీ ఆయన దేవుడు కాదండి అని చెప్పేవారు ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీకు మానవత్వం అయితే ఉంది కానీ నువ్వు మనిషి కాదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంటుందన్నమాట. కాబట్టి దేవత్వం ఉంది కానీ ఆయన దేవుడు కాదు, ఆయన అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు కాదు, ఇలాంటి రకరకాలుగా వాక్యాన్ని వక్రీకరించేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు ఎక్కడైనా దేవుడే. ఆయన నిన్న నేడు నిరంతరము ప్రతి స్థలంలో కూడా ఆయన దేవుడే.
ఎందుకు ఈ దైవత్వమును గురించి, త్రిత్వమును గురించి సరైన అవగాహన క్రైస్తవ్యానికి లేదు అనంటే, దేవుని యొక్క తత్వం పట్ల సరైన అవగాహన ఈరోజు చాలామందికి లేదు. చాలామంది అంటారు త్రిత్వము, త్రియేకము అంటున్నారు కదా, బైబిల్లో ఉందా ఆ పదాలు అని అడిగేవారు కూడా లేకపోలేదు. బైబిల్లో ఉందా? మనకేం కావాలంటే ప్రతిదీ కూడా వచనం చూపించాలా కదా. త్రిత్వము అనే పదము బైబిల్లో లేదేమో కానీ దాని యొక్క అర్థము, దాని యొక్క రూపము మనకు బైబిల్లో క్లియర్గా కనబడుతుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నాములు అన్నాడా, నామము అన్నాడా? నామము అన్నాడు. ఒకే నామము, ఒకే నామము ముగ్గురు కలిగి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక దాన్ని ఏమంటారు, చాలా వాడి వేడిగా చర్చలు జరిగినాయి. ఇద్దరు యెహోవాలా, ముగ్గురు యెహోవాలా అని. ఇద్దరు యెహోవాలు కాదు, ముగ్గురు యెహోవాలు కాదు, ముగ్గురు యెహోవా అనే నామమును కలిగి ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. ముగ్గురు యెహోవాలు, నలుగురు యెహోవాలు, ఇద్దరు యెహోవాలని కాదు, ముగ్గురు కూడా ఒకే నామమును కలిగి ఉన్నారు. బైబిల్లో దేవుని గురించి ఏ నామం మీరు పరిచయం చేస్తారో ప్రతి నామము కూడా ముగ్గురికి అప్లై అవుతుంది. దాన్ని బట్టి మనం గమనించాలి. త్రిత్వము అనే పదము నీకు బైబిల్లో లేదు కాబట్టి నేను త్రిత్వము అను అనలేకపోతే ఇలా కూడా అనొచ్చు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను దేవుడు అనొచ్చు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవుడు అనొచ్చు. కాబట్టి త్రియేకము, త్రిత్వము అనే పదాలు కనుక మనం అనలేకపోతే దేవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను దేవుడు అనొచ్చు. ఐ రిపీట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవుడు అనొచ్చు. దానికి అర్థం ఏంటి? ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు మనకు ఇమిడి ఉన్నారు, కనిపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఏకీభవించి ఉన్నారు. ఒకరిని కూడా తీసివేయడానికి లేదు, ఒకరిని కూడా దేవుడు కాదు అనడానికి లేదు. అలాగని వేరే గ్రంథాల్లో చెప్పినట్లుగా ముగ్గురు దేవుళ్ళు కాదు, త్రిమూర్తులు అంతకంటే కాదు. కాబట్టి ఈ అవగాహన మనకి ఎప్పుడైతే ఉంటుందో త్రిత్వమును గురించి కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనం ఎప్పుడు కూడా విభజించకూడదు. ఒకరిని ప్రత్యేకపరిచి ఈయన మాత్రమే దేవుడు అనకూడదు, ఈయన మాత్రమే దేవుడు అనకూడదు. ముగ్గురిని కలిపితే దైవము, దైవత్వము అవుతుందనే సత్యాన్ని మనం గమనించగలగాలి. దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నవో, దేవుడు మాత్రమే కలిగి ఉండవలసిన స్వభావం ఏదైతే ఉన్నదో, దేవుడు మాత్రమే కలిగి ఉండవలసిన గుణ లక్షణములు ఏవైతే ఉన్నవో, ఇవన్నీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కలిగి ఉన్నారు. దానిని బట్టి మనం గమనించాలి, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రిత్వము అని గమనించాలి. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రియేకము అని మనము గమనించగలగాలి. కాబట్టి ఈ దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క తత్వం మనకు పరిపూర్ణంగా అర్థం కావాలంటే బేసిక్గా దేవుడు ఏమై ఉన్నాడనంటే త్రిత్వమై ఉన్నాడనే విషయం మనం గమనించగలగాలి. దీని పట్ల మనకు సరైన అవగాహన ఎప్పుడైతే వస్తుందో, ఈ త్రిత్వం పట్ల మనకు ఎప్పుడైతే మనం చక్కటి ఆలోచన మనం కలిగి ఉంటామో, తర్వాత దేవుడు కలిగి ఉన్న ఆయన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నవో, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నవో వాటన్నిటి పట్ల మనకు అవగాహన వస్తుంది. త్రిత్వం పట్ల మనకు అవగాహన లేకపోతే మనము ఒకరిని మాత్రమే గొప్ప చేసి మరొకరిని తక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఒకరిని మాత్రమే ఆరాధించి మరొకరిని మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది మీరు గమనించండి, కొందరేమో తండ్రికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు, కొందరేమో యేసుప్రభువు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు, కొందరేమో పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే నేను చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు, కానీ కొంతమంది వారి ప్రార్థనలో తండ్రిని మర్చిపోతారు, తండ్రి యొక్క కార్యాలు మర్చిపోతారు, తండ్రి యొక్క చిత్తమును మర్చిపోతారు, తండ్రి యొక్క ప్రణాళికలు మర్చిపోతారు. వారి ప్రార్థనలో తండ్రి యొక్క ప్రస్తావనే ఉండదు. ఎందుకు అంటే తండ్రిని గురించిన సరైన అవగాహన లేకపోవడం వల్ల. మరికొంతమంది యేసుప్రభుని అసలు పట్టించుకోరు. ఎందుకు అంటే ఈ త్రిత్వమును గురించిన మనకు చక్కటి అవగాహన కలిగి ఉంటే
మన భక్తి జీవితంలో ప్రార్థనా జీవితం బాగుంటుంది, విశ్వాస జీవితం బాగుంటుంది, ఆరాధన జీవితం బాగుంటుంది, నీతి కలిగి బ్రతకడానికి అవకాశం ఉంటుంది, నిత్యత్వంలోని కొనసాగడానికి బాగుంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తత్వము త్రిత్వమై ఉన్నదనే సత్యాన్ని మనం గమనించి ఆయన యొక్క మిగిలిన తత్వములు ఏవైతే ఉన్నవో, మిగిలిన గుణాలు ఏవైతే ఉన్నవో, ప్రాముఖ్యంగా ఒక 10 బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నవో, ఒక 10 మూల లక్షణములు ఏవైతే ఉన్నవో వాటిని నేను మీతో ఈరోజు పైన అలా వివరించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చక్కగా పైన సూచనప్రాయంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి అడిషనల్గా తర్వాత ఎపిసోడ్లో మనము ఒక్కొక్కరి గురించి, తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, వారి యొక్క స్వభావములను మనం వివరించుకుంటూ వెళ్ళే విత్ రిఫరెన్సులతో, విత్ లేఖనాధారముతో మనం వివరించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కానీ ఈరోజు మాత్రం ఒక 10 ఆయన యొక్క మూల లక్షణాలను, స్వభావములను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి మనకు అర్థమైతే దేవుడు అని ఆయన ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ లక్షణాలను బట్టి ఆయన మనం దేవుడు అని అంటున్నాం కాబట్టి, నోట్ దిస్ పాయింట్, ఈ కార్యాలను బట్టి, ఈ పనులను బట్టి ఆయన మనం దేవుడు అంటున్నాం కాబట్టి, ఇవే లక్షణాలు, ఇవే కార్యములు ముగ్గురులో ఉంటే ఆ ముగ్గురిని మనము దేవుడు అని పిలవాలి. అర్థమవుతుందా? అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుడు అనాలి. అదే మన ఆలోచనలకు అంత ఈజీగా అర్థమయ్యే సత్యం కాదు ఇది. మన 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 మానవ మేధస్సుకు అంత సులభంగా అర్థమయ్యే వివరణ కాదు ఇది. ఈ త్రిత్వం అనే టాపిక్ కానీ, దేవుని యొక్క తత్వమును ఎరిగే ఈ ప్రయత్నం కానీ చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు వింటాము, నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా తండ్రి ఆయన స్వభావము, కుమారుడు కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడనే విత్ రిఫరెన్స్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు మాత్రము జస్ట్ ఒక 10 పాయింట్స్ ఏవైతే ఉన్నావో దేవుని యొక్క తత్వమును గురించి వాటిని మనము ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క తత్వములో ప్రాముఖ్యంగా 10 మూల లక్షణాలు ఉంటాయి. ఆ 10 మూల లక్షణాల బేసిక్ క్యారెక్టరిస్టిక్స్లో మొదటిది దేవుడు కలిగి ఉన్న లక్షణము సార్వభౌమత్వం. దేవుడు సార్వభౌముడు అని అంటే పరిపాలించేవాడు, ఏలేవాడైనా, ఆయన రాజు. దేవునికి సమస్త సృష్టి మీద సంపూర్ణమైన అధికారం ఉన్నది, సంపూర్ణమైన నియంత్రణ ఉన్నది, సంపూర్ణమైన పరిపాలన వ్యవస్థను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన యొక్క పరిపాలనను ఎవరు అడ్డుకోలేరు, ఆయన యొక్క ఆలోచనలు ఎవరు కూడా నియంత్రించలేరు. ఆయన యొక్క సంపూర్ణ అధికారమును ఎదిరించుటకు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎవరికి కూడా తగిన శక్తి లేదంటే లేదు. ఆయన యొక్క సంకల్పం ఏదైతున్నదో ఆ సంకల్పాన్ని ఎవరు కూడా అడ్డగించలేనంత సార్వభౌమత్వపు అధికారమును కలిగిన వాడు మన దేవుడు. దేవుడు కలిగి ఉన్న మూల లక్షణములో మొదటి లక్షణము దేవుని యొక్క సార్వభౌమత్వము. దేవుడు సార్వభౌముడు. దేవుని యొక్క ప్రణాళికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకు? ఆయన నెరవేరుస్తాడు. తండ్రి ప్రణాళిక రచిస్తే కుమారుడు ప్రణాళికను నెరవేరుస్తాడు. నెరవేర్చబడిన ప్రణాళికల గురించి పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇస్తాడు, వివరణ ఇస్తాడు. దేవుడు కాబట్టి సార్వభౌమత్వం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన రాజులను, రాజ్యాలను ఆయన తారుమారు చేయగలడు, నియంత్రించగలడు కదా. ఆయన అధికారానికి పరిమితి లేదు. ఆయనను ఎవ్వరు కూడా నియంత్రించలేనంత, అంటే ఆయన మీద అజమాయిషీ చేయగలిగిన సామర్థ్యము మరొకరికి లేదు. నోట్ దిస్ పాయింట్. అంత సార్వభౌమత్వము కలిగిన వాడు దేవుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అంత సార్వభౌమత్వము తండ్రిలో చూస్తాము, అంత సార్వభౌమ అధికారము కుమారులో చూస్తాము, అంత సార్వభౌమ అధికారము పరిశుద్ధాత్మలో కూడా చూస్తాం. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ అనేది కొంచెము లెంతీగా ఉంటుంది. కాబట్టి ఆ లెంతీ సబ్జెక్ట్లోకి వెళ్ళే కంటే ముందుగా ఈరోజు నేను కొంచెము సూచనప్రాయంగా రిఫరెన్స్ లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక రెండవ లక్షణాన్ని చూద్దాం. దేవుని యొక్క తత్వములో
మూల లక్షణములలో రెండవ లక్షణాన్ని మనం చూస్తే ఆయన యొక్క నీతి. దేవుడు నీతిమంతుడు, రైచస్నెస్. దేవుని యొక్క నీతి ఏదైతే ఉన్నదో ఆయన యొక్క నీతి అమోఘమైన నీతి న్యాయములు కలిగిన వాట. ఆయన నీతి ఎలా చూసినా, ఆయన ఏది చేసినా సరే ఆయన నీతిలో ఆయన పరిపూర్ణుడే. ఆయన ఎప్పుడూ కూడా సరైనది చేస్తాడు. దేవుడు అవినీతి చేశాడు అన్నట్లుగా మనము లేఖనాలు ఎక్కడో చూడం. దేవుడు ఒక వ్యక్తి పట్ల అనీతిగా ఆయన వ్యవహరించాడని కానీ, ఒక వ్యక్తి పట్ల ఆయన అన్యాయంగా వ్యవహరించాడని కానీ, నీతి తప్పి మార్గము తప్పి ఆయన తీర్పు తీర్చాడనే విషయంలో మనం ఎక్కడ కూడా ఆయన గురించి మనము కనిపెట్టలేం. ఆయన నీతి సంపూర్ణమైన నీతి. ఆయన ఆలోచనలు, తీర్పులు, ఆయన చేసిన కార్యములు, ఆయన మనకిచ్చే వాగ్దానములు, ఆయన మనకిచ్చే ఆశీర్వాదములు సమస్తము కూడా నీతితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మనం ఏవైతే పొందుకుంటున్నామో దేవుని దగ్గర నుంచి ఆయన నీతి కలిగిన దేవుడు కలిగిన సెకండ్ క్వాలిటీ, సెకండ్ క్యారెక్టరిస్టిక్స్లో సెకండ్ది ఏంటంటే దేవుడు నీతిమంతుడు. ఇక మూడవది చూస్తే దేవుడు కలిగిన మూడవ లక్షణము, దేవుడు కలిగిన లక్షణాల్లో మూడవ లక్షణము న్యాయవంతుడు ఆయన కదా. జస్టిస్ను కలిగిన దేవుడు. ఆయనలో ఎలాంటి పక్షపాతము లేదు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. పక్షపాతం ఎవరి పట్ల కూడా చూపించటం. ఈ లోకంలో మనము పక్షపాతం చూపిస్తామేమో. డబ్బులున్నాడు ఒకలా, డబ్బులు లేకపోతే ఒకలా, సామాన్యుడు ఒకలా, అధికారి ఒకలా, ధనవంతులు ఒకలా, పేదవారు ఒకలా, చదువుకున్నోడికి ఒకలా, చదువుకోని వారికి ఒకలా. మన మాట విధానంలో, క్రియా విధానంలో పక్షపాతం చూపిస్తాం. మన తల్లిదండ్రుల దగ్గర ఒకలా, అత్తమామల దగ్గర ఒకలా పక్షపాతం ఉంటుంది. దానికి అర్థం ఏంటి? న్యాయము తప్పి వ్యవహరించటము. కానీ దేవునిలో అలాంటి పక్షపాతం ఏమీ లేదు. నువ్వు మంచి చేసావా, నీకు మంచి చేస్తాను. అదే తప్పును తప్పుగానే చూస్తాడు దేవుడు, ఒప్పును ఒప్పుగానే పరిగణిస్తాడు. ఆయన తీర్పులు న్యాయమైనవి, ఆయన క్రియలు న్యాయమైనవి. దేవుడు కలిగి ఉన్న మూల లక్షణాల్లో మూడవ లక్షణము దేవుడు నీతి అయి ఉన్నాడు. నీతి అనే లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇక నాలుగవ లక్షణం చూద్దాం. దేవుని యొక్క తత్వములో నాలుగవ మూల లక్షణం మనం చూస్తే దేవుడు కలిగి ఉన్న నాలుగవ లక్షణము ప్రేమ అనే లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు కదా. ఆయన ప్రేమమూర్తి, పరిపూర్ణమైన అన్కండిషనల్ లవ్, పరిమితులు లేని, షరతులు లేని ప్రేమ ఆయనలో ఉంది. దేవుడు ప్రేమను చూపేవాడు మాత్రమే కాదు, కానీ మీరు గమనించండి, దేవుడే ప్రేమై ఉన్నాడు. మా దేవుడు ప్రేమిస్తాడండి అని చెప్పడం మాత్రమే కాదు, మా దేవుడే ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను బట్టే ఈరోజు మేము బ్రతకగలుగుతూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి ఈరోజు మేము రక్షణ పొందగలిగి ఉన్నాం. ఆయన మమ్మల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? మేము ఇంకనూ పాపములో ఉండగా దేవుడు మమ్మలను మనందరినీ కూడా ప్రేమించాడు. అందుకే దేవుడు కలిగి ఉన్న లక్షణాల్లో ఒక చక్కటి లక్షణము దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న లక్షణము ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాము అంటే, ఈ తత్వము ఈ యొక్క లక్షణాలు ఎందుకు చెప్తున్నామంటే, ఈ లక్షణాలు గనక మనకు అవగాహన ఉంటే సేమ్ లక్షణాలు, సేమ్ క్వాలిటీసు, సేమ్ స్వభావము, ఇదే తత్వం మనకు తండ్రిలో ఉంటుంది, కుమారుల్లో ఉంటుంది, పరిశుద్ధాత్మలో ఉంటుంది. అంటే తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు అదే ఉన్నాడు, కుమారుడు ఏమై ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా అదే ఉన్నాడు. తండ్రి నీత, ఎస్, కుమారుడు కూడా నీతే. మరి పరిశుద్ధాత్ముడు నీతి. తండ్రి న్యాయవంతుడా, కుమారుడు కూడా న్యాయవంతుడు, పరిశుద్ధాత్ముడు న్యాయవంతుడు. తండ్రి ప్రేమన, కుమారుడు ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ. అందుకే
ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మీరు గమనించండి, ఈరోజు మనం ఈ అధ్యాయంలో ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటున్న ఈ లక్షణాలు ఏవైతే ఉన్నావో ఈ లక్షణాలు ముగ్గురు కలిగి ఉన్నారు. దేవుడు కలిగి ఉన్న ప్రతి లక్షణాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కలిగి ఉన్నారు కాబట్టి వారిని మనం ఏమంటున్నాము? త్రిత్వము అంటున్నాము. లేదు నాకు త్రిత్వం అనడం ఇష్టం లేదనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను దేవుడు అనొచ్చు, బిబ్లికల్ టర్మినాలజీ. లేదండి త్రిత్వం అనే పేరు ఎవరో పెట్టారు, త్రియేకం అనే పేరు ఎవరో పెట్టారు, ఆ పేర్లు మాకు ఇష్టం లేదు అనంటే బైబిల్లో లేనిది మేము పలకము అనే ఆలోచనలు ఎవరిని ఉంటే బైబిల్లో ఉన్నది పలకొచ్చు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అను నామం ఉంది చూసారా, ఆ నామము ఏకనామం. అది ముగ్గురు కలిగి ఉన్న ఏకనామము. ఆ నామములో ఏ నామం పెడతావు? న్యాయవంతుడైన నామం పెడతావా? యెహోవా అనే నామం పెడతావా? దేవుడు అనే నామం పెడతావా? ప్రభువు అనే నామం పెడతావా? ఏ నామమైనా పెట్టుకో. ఏ నామం పెట్టుకున్నా ఆ నామము ముగ్గురికి అప్లై అవుతుంది. అలా మనము దేవుణ్ణి మనము ఎరగాలి. అలా మనము దేవుణ్ణి మనము గుర్తించగలగాలి. ఇక 5వ క్యారెక్టర్ చూద్దాం. దేవుని యొక్క 5వ క్యారెక్టర్ మనం చూసినట్లయితే దేవుడు కలిగి ఉన్న మూల లక్షణాల్లో 5వ లక్షణము దేవుడు నిత్యుడు. ఎటర్నల్ లైఫ్ కలిగి ఉన్నవాడు దేవుడు. ఎప్పటికీ ఉంటాడు ఆయన. గతములో ఉండెను, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. నువ్వు కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు. కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు ముందుకెళ్ళిపోయినా అక్కడ ఉంటాడు. ఈరోజు కూడా ఇక్కడ ఉన్నాడు. దేవుని యొక్క కాలాన్ని నేను నిర్ణయించాలి, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడని నువ్వు ప్రయత్నం చేయలేవు. అది నీ వల్ల కాదు. యెషయా గ్రంథంలో దీని గురించి ఒక మాట ఉంటుంది. ఆయన ఎదుట మనము మిడతల వంటి వారమనే పదాన్ని యెషయా గారు ప్రస్తావన చేస్తారు. ఎందుకు మిడతల వంటి వారనే పదాన్ని ఎందుకు ప్రస్తావన చేశారు? దేవుని కాలాన్ని ఎరుగుట నీ వల్ల కాదు అని అర్థం. చూద్దాం ఒకసారి, జస్ట్ ఆ రిఫరెన్స్ మాత్రం చూద్దాం. యెషయా గ్రంథములోని 40వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేయును, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచునని. ఎందుకు మిడత అన్నాడు చెప్పండి? మిడత తన లైఫ్లో ఎగరడము వచ్చిన తర్వాత మిడత కేవలము 50 రోజులు మాత్రమే బ్రతుకుతుంది. మిడత 50 రోజులు మాత్రమే బ్రతకగలుగుతుంది. 50 రోజులు మాత్రమే బ్రతకగలిగిన మిడత 50 సంవత్సరాల మనిషి యొక్క లైఫ్ని చెప్పగలదా? ఈ మనిషి ఎప్పుడు పుట్టాడు అని, ఈ మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడని, ఈ మనిషి ఎప్పుడు దాకా బ్రతుకుతాడని మిడత చెప్పగలదా? మిడత చెప్పలేదు. దాని ఆయుష్కాలం కేవలము 50 లేదా 60, అధిక ఆయుష్ ఉంటాయి. 50 days ఆర్ 60 days, 2 months అంతే. మిడత అది ఉనికిలోకి వచ్చిన తర్వాత ఒక 2 months అది బ్రతకగలుగుతుంది. ఆఫ్టర్ ఆల్ 2 months బ్రతకగలిగే మిడత మనిషి యొక్క ఆయుష్కాలాన్ని అది నిర్ధారణ చేయలేదు, నిర్ణయించలేదు. అలాగే భూమి మీద మనుషులు మిడతల వలె ఉన్నారు. మిడతల వలె ఉన్న మీరు నా కాలం ఎంతో నువ్వు చెప్పగలవా? ఈరోజు చాలామంది యేసుప్రభు కాలం చెప్పేస్తూ ఉన్నారు. యేసుప్రభు దైవత్వం అయితే ఉన్నది కానీ నిత్యత్వము లేదు అనే బోధ కూడా సమాజంలో విరుగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? యేసుప్రభుకి దైవత్వం అయితే ఉంది కానీ ఆయన నిత్యుడు కాదు అనే బోధలు ఉన్నాయి. యేసుప్రభుకి దైవత్వము నువ్వు ఆపాదిస్తే ఖచ్చితంగా నిత్యత్వము ఖచ్చితంగా ఆపాదించాలి. ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి లేదు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే నిత్యము ఉనికిలో నుంచి ఉన్నవాడు. ఆయన ఆది అంతము లేనివాడు, యుగ యుగములు ఉండువాడు.
నిన్న నేడు నిరంతరం యుగయుగములు కూడా ఉండే ఆయన దేవుడు. అన్ని కాలాలలో అన్ని యుగాలలో ఉండువాడు ఆయనే, ఉన్నది ఆయనే, ఉండబోయేది ఆయనే. కాబట్టి దేవుడు కలిగి ఉన్న లక్షణాల్లో 5వ లక్షణము ఆయన నిత్యుడు. ప్రతి తరములో ప్రతి కాలములో కదా నిత్య జీవములో ఆయన ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్న 5వ లక్షణము నిత్యుడు. ఇక 6వ లక్షణాన్ని చూద్దాము. 6వ లక్షణం చూస్తే దేవుడు కలిగి ఉన్న తత్వములో 6వ మూల తత్వము, 6వ మూల లక్షణాన్ని చూస్తే దేవుడు సర్వశక్తి కలిగి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్నాం కదా. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏమీ లేదు. శూన్యములో నుండి సమస్తమును కూడా సృష్టించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. ఒక మనిషికి చెట్టు ఇస్తే ఆ చెట్టుతో తలుపులు చేయగలడు, చెక్కను తయారు చేసి కుర్చీలు చేయగలడు, మంచాలు చేయగలడు, టేబుల్స్ బల్లలు చేయగలడు, అన్నీ చేయగలడు. కానీ మనిషి చెట్టుని చేయగలడా? చెట్టుని చేయలేడు. గమనించగలగాలి. మనిషి ఏ వస్తువు తయారు చేయాలన్నా అతనికి ఒక రా మెటీరియల్ కావాలి. కానీ ఆ రా మెటీరియల్ మనిషి తయారు చేయలేడు. నువ్వు ఏదైతే తయారు చేయలేకపోయావో దానిని దేవుడు తయారు చేస్తాడు. నాస్తికులు తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. దేవుడు లేడు అని ఎవరైతే వాదిస్తున్నారో బుద్ధిహీనులుగా, వాళ్ళు తెలుసుకోవాలి. మనిషి ఏదైతే చెయ్యలేడో అది ఉనికిలో ఉన్నదనంటే ఆ ఉనికిలో ఉన్న పదార్థమును, ఆ ఉనికిలో ఉన్న వస్తువును, ఆ ఉనికిలో ఉన్న జీవిని నిర్మించింది, తయారు చేసింది దేవుడు. వాటంతట అవే వచ్చేసేయండి. కథలు అల్లేస్తారు. మనిషి కథలు అల్లడంలో దిట్ట అనమాట. వాటంతట అదే ఎలా వస్తుంది? బ్లాస్ట్ అవడం వల్ల వచ్చిందండి. ఏదో ఒక సిలిండర్ తీసుకొచ్చి ఇంట్లో పేల్చండి. సిలిండర్ తీసుకొచ్చి ఇంట్లో పేలిస్తే ఏమవుతుంది చెప్పండి? ఉన్నాయి కూలిపోతాయా, కూలిపోయినవి బాగుపడతాయా? వాటంతట అవి మొత్తం అన్నీ ఇంటి నిర్మాణం జరిగిపోద్దా? ఉన్న నిర్మాణం కూలిపోద్దా? బ్లాస్ట్ అయితే ఉన్న నిర్మాణం కూలిపోతుంది. ఒకరు విస్ఫోటనం అన్నారు, ఒకరు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, రకరకాలుగా అన్నారు దేవుడు లేడని నిరూపించడానికే. ఈరోజు మనం కళ్ళ ముందు వేటినైతే చూడగలుగుతున్నామో వాటన్నిటి వెనకాల దేవుని యొక్క హస్తం ఉన్నది. ఆయన సమస్తమును కూడా చేయగలిగిన వాడు. తాను అనుకున్న ప్రతి కార్యమును కూడా ఆయన చేస్తాడు. ఆయన చేయలేని కార్యం ఏది లేదు. ఆయనకు చేత కాని కార్యం అంటూ ఏది లేదు. ఆయనకు రాందంటూ ఒకటే, అన్యాయం చేయడం రాదు, అవినీతి రాదు, పాపము చేయడం రాదు. పాపము అనే అది మినహాయిస్తే పరిశుద్ధ సంబంధమైన కార్యాలు ఏమున్నాయో అవన్నీ చేస్తాడు. అంటే కౌంటర్లు వేస్తారు కదా, మీ దేవుడు అన్నీ చేయగలిగితే పాపం కూడా చేస్తాడని. మా దేవుడు పాపం చేయడం. మా దేవుడు అన్నీ చేస్తాడంటే మంచి అని ఏదైతే ఉందో ఆ మంచికి, నీతికి, న్యాయానికి సంబంధించినవి, రక్షణకు సంబంధించినవన్నీ చేస్తాడు. నీ అతి తెలితో మీ దేవుడు పాపం కూడా చేస్తాడు అనొద్దు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేవుడు అపరిమితమైన శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. సృష్టిని చేసింది ఆయన, సూర్యచంద్ర నక్షత్రాలను చేసింది ఆయన, మనిషిని చేసింది ఆయనే. సృష్టిలో మన కంటికి కనబడుతున్న ప్రతిదీ స్పష్టమైనది, కంటికి కనిపించినది, సమస్తమైన లోకాలను ఆ దేవుడే తన శక్తి చేత ఆయన నిర్మించాడు. ఈ నిర్మాణంలో త్రిత్వం ఉన్నదంటున్నాను నేను. ఆ శక్తిలో ఏముంది చెప్పండి? త్రిత్వం ఉన్నది. ప్రణాళిక వేసింది ఒకరు, సృష్టిని నిర్మించింది ఒకరు, ఆ సృష్టి మీద అటు ఇటు తిరుగుతూ పర్యవేక్షణ చేసి ప్రజలకు అందించింది ఒకరు, వెల్లడి చేసింది ఒకరు. అర్థమవుతుందా? అందుకే తండ్రిని సృష్టికర్త అంటాము, కుమారుని సృష్టికర్త అంటాము, పరిశుద్ధాత్మని సృష్టికర్త అంటాం. ఎందుకు? వారి శక్తిని బట్టి, సృష్టి నిర్మాణంలో వారి యొక్క పాత్రను బట్టి. అందుకే ఈ దేవుడు త్రియేక దేవుడు. అందుకే ఈ దేవుడు త్రిత్వము అని దేవుడు. ఈ 2 పదాలు నీకు ఇష్టం లేకపోతే ఉన్న పదం ఉన్నది, తండ్రి కుమార పరిశుద్ధాత్మను నామము కలిగిన దేవుడు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవుడు అనొచ్చు. దేవుడు ఎందుకు నాకు ఈ ఆలోచించింది, ఈ ఆలోచన ఎక్కడ చదివింది కాదు. దేవుడిని త్రిత్వము అని మనం ఎందుకు అనాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను దేవుడు అనుకోవచ్చు కదా. ఎందుకంటే కొంతమందికి ఈ పదంతో అభ్యంతరం ఉంది కదా, బైబిల్లో లేని పదం తీసుకొచ్చేసారని. ఉన్న పదం చెబుతున్నాం ఇప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కలిగి ఉన్న ఈ మూల లక్షణాలు తెలియచేస్తుంది వాటి యొక్క తత్వము. ఆ తత్వం మనకు తెలియజేస్తుంది దేవుడు త్రిత్వము అని. ఇక మనము 7వ పాయింట్ చూద్దాం. 7వ పాయింట్ చూస్తే దేవుడు సర్వవ్యాపి అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు సర్వవ్యాపకత అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఓమ్నీ ప్రజెంట్. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రజెన్స్. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. అన్నింట్లో ఉండడం వేరు, అన్ని చోట్ల ఉండడం వేరు. చెట్టులో ఉండే దేవుడు కాడు ఈయన. అర్థమవుతుంది? రాయిలో ఉండే దేవుడు కాదు. కొంతమంది దేవుడిని అన్నింటిలో చూస్తారు. ఈ దేవుడిని అన్నింటిలో చూడకూడదు, అన్ని చోట్ల చూడాలి. కొంచెం ఈ రెండు కూడా వేరు వేరు. అన్నింటిలో ఉండడం వేరు, అన్ని చోట్ల ఉండడం వేరు. సర్వవ్యాపకత, సర్వవ్యాపి అంటే ఆయన ఏకకాలంలో ఒకే సమయంలో అన్ని స్థలాల్లో కూడా ఆయన ఉనికిలో ఉండగలడు. నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏ స్థలానికైనా ఆయన ఉంటాడు. ప్రతి స్థలంలో కూడా ఆయన ఉంటాడు కదా. దేవుడు ఒక స్థలానికి పరిమితి కలిగిన దేవుడు కాడు. అమెరికాలో ఇదే సమయంలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఇదే సమయంలో ఉంటాడు, ఇండియాలో ఇదే సమయంలో ఉంటాడు. ప్రతి దేశంలో, ప్రతి కాంటినెంట్లో, నువ్వు సముద్రంలోకి వెళ్ళినా కూడా ఇదే సమయంలో ఉంటాడు. ఆకాశంలోకి వెళ్ళిన ఇదే సమయంలో, పరలోకంలో ఇదే సమయంలో, భూమి మీద ఇదే సమయంలో ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉనికి కలిగి ఉంటాడు. దాన్నే దేవుడు సర్వవ్యాపి లేదా సర్వవ్యాపకత కలిగిన వాడుగా మనం చూడగలగాలి కదా. ఇది 7వ లక్షణము. ఇక మనం 8వ లక్షణం చూద్దాం. దేవుని యొక్క తత్వములో 8వ మూల లక్షణం చూస్తే దేవుడు సర్వజ్ఞాని. దేవుడు కలిగిన లక్షణంలో ఒక లక్షణం, దేవుడు సర్వజ్ఞానమును కలిగి ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. మన హృదయంలో మనం ఊహించుకునేది తెలుసు. మన తర్వాత నెక్స్ట్ మాట ఏదైతున్నదో ఆ మాట తెలుసు. గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఆయనకు తెలియందంటూ ఏది లేదు. ఆయనకు మనుషుల ఆలోచనలు తెలుసు, తలంపులు తెలుసు, క్రియలు తెలుసు, ఉద్దేశములు తెలుసు, జరగబోయేవి తెలుసు, జరిగినవి తెలుసు, జరుగుచున్నవి తెలుసు. అంత జ్ఞానం ఆయన. ఆ దేవుని దగ్గరకు వచ్చి మనము ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు, ఎక్స్ట్రాలు అసలే చేయకూడదు. కొంతమంది దేవుడు ఏమైనా వాక్యం మర్చిపోయాడేమోనని దేవుడికి వాక్యం గుర్తు చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు చేసిన వాగ్దానాలు దేవుడు మర్చిపోయాడేమో అనుకుని దేవుడు చేసిన, అయ్యా నువ్వే వాగ్దానం చేసావు కదయ్యా అని దేవుడికి మళ్ళీ జ్ఞాపకం. అంటే తప్పని నేను చెప్పట్లేదు, జస్ట్ నేను చెబుతూ ఉన్నాను. దేవునికి సమస్తము తెలుసు. ఆయన డిక్షనరీలో లేని పదం అంటూ ఏదీ లేదు. ఆయన డిక్షనరీలో ఆయన యొక్క లైబ్రరీలో లేని బుక్ అంటూ ఏదీ లేదు. ప్రతి పుస్తకము తెలుసు ఆయనకి. ఆయన కాలేజీలో లేని శాస్త్రం అంటూ ఏదీ లేదు. ఆయన కాలేజీలో లేని కోర్సు అంటూ ఏదీ లేదు. అన్ని కోర్సులు తెలుసు ఆయనకి. ఈరోజు భూమి మీద ఏ కోర్సులు అయితే ఉన్నాయో, ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో, ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులకు పితామహుడు దేవుడు. పాపము అనే సబ్జెక్టు మినహాయిస్తే, పాపశాస్త్రమును మినహాయిస్తే ఈ సిస్టమాటిక్ థియాలజీలో ఉన్న సబ్జెక్టులన్నిటికీ ఆద్యము దేవుడే. అంతగా దేవునికి తెలుసు. అర్థమవుతుందా? మనకు కరెక్ట్గా మాట్లాడితే బైబిల్ అనే ఈ చిన్న పుస్తకంలో ఏముందో కూడా మనకు తెలియదు. దీన్ని చూసి మనం చాలా పెద్ద పుస్తకం అనుకుంటున్నాం. ఆయన గురించి చేసినవి, ఆయన కార్యములు రాస్తేనట, యేసుప్రభు చేసిన కార్యములు రాస్తే భూలోకంలోని గ్రంథములు సరిపోవన్నాడు యోహాను గారు కదా. భూలోకంలోని గ్రంథములు సరిపోవట. మరి ఇక తండ్రి అనాది కాలం మొదలుకొని నేటి వరకు ఆయనకు తెలిసింది
మనకు ఏదైనా తెలిస్తే వెంటనే రాసేసుకుంటాం కదా, ఒక నోట్బుక్ రాసి అమ్మయ్య నోట్బుక్ రాసేసానని ఫీల్ అయిపోతూ ఉంటాం. మరి దేవుడు చేసిన కార్యాలన్నీ రాస్తే, ఆయనకు తెలిసిన జ్ఞానం అంతా రాస్తే ఎన్ని సబ్జెక్టులో, ఎంత సిలబస్సో మనకి ఈరోజు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము తెలుసు. అస్పష్టమైనది అంటూ ఏది లేదు, ఆయనకు తెలియని సబ్జెక్ట్ అంటూ ఏది లేదు. ప్రతి సబ్జెక్ట్లో ఆయన పరిపూర్ణుడు. ఆయన దేవుడు కలిగి ఉన్న తత్వములో 9వ తత్వం చూద్దాం. 9వది, ఆయన మార్పు లేని గుణము అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మార్పు లేని గుణము, ఇమ్యూటబుల్ కదా. దేవుడు పరివర్తన రహితుడు. పరివర్తన రహితుడు అంటే నాకు ఈ విషయంలో జ్ఞానం లేదు, నేను నేర్చుకుని డెవలప్ అవ్వాలి అనేది దేవునికి ఉండదు. దేవుడు అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. ఆయన మార్పు ఉండదు ఆయనకి. గతంలో ఎలా ఉన్నాడో వర్తమానంలో అలాగే ఉంటాడు, వర్తమానంలో ఎలా ఉన్నాడో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాడు. మనం పరివర్తన చెందాలి, మనం మార్పు చెందాలి, మనం ఎదగాలి. ఈ ఎదుగుదల, అభివృద్ధి అనే పదాలు దేవునికి అప్లై అవ్వవు. అర్థమవుతుందా? మరి యేసు ప్రభు వర్ధిల్లుచుండను అంటే ఎలా వర్ధిల్లాడు? ఒక మనిషిగా, ఒక మానవుడిగా కదా. అందుకే బైబిల్లో సువార్తలలో యేసుక్రీస్తుని గురించి రాయబడిన సువార్తలు ఏవైతే ఉన్నావో, ఆ సువార్తల్లో రాయబడిన లేఖనాల్లో ఆయన మానవుడు అనే ఉద్దేశంతో చెప్పబడుతున్నదా, ఆయన దేవుడు అనే ఉద్దేశంతో ఈ వచనము చెప్పబడుతుంది అనేది చాలా జాగ్రత్తగా చదవగలగాలి. అక్కడ గనక మనం పట్టు సాధించగలిగితే, పలానా వచనం చదువుతున్నాం, ఈ వచనం ప్రకారంగా ఆయన దేవుడిగా ఉండి మాట్లాడుతున్నాడా, మానవుడుగా ఉండి మాట్లాడుతున్నాడా, ఈ వచనం ఆయన దైవత్వాన్ని తెలియజేస్తుందా, ఈ వచనం ఆయనకు మానవత్వాన్ని తెలియజేస్తుందా, ఏకకాలంలో రెండింటిని తెలియజేస్తుందనే అవగాహన మనకు రావాలి. ఇది ఎప్పుడొస్తుంది? వాక్యం పట్ల, దేవుడు రాసిన ఈ గ్రంథం పట్ల మనకు మంచి అవగాహన మనము కలిగి ఉన్నప్పుడు. అవగాహన లేకపోతే అంతా శూన్యమే, అంతా ఉత్తదే. మార్పు లేని వాడాయన. ఆయన తత్వములో ఆయన యొక్క లక్షణాలు ఎప్పటికీ మారవు. ఒకప్పుడు నిత్యుడు అండి, ఇప్పుడు నిత్యుడు కాదండి. అర్థమవుతుంది? యేసుప్రభు ఒకప్పుడు నిత్యుడు అండి, ఇప్పుడు నిత్యుడు కాదండి. రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు ఆయన మీరు గమనించండి, మార్పు లేనివాడు, స్వభావంలో మార్పు లేనివాడు, గుణాల్లో మార్పు లేనివాడు, ఉద్దేశంలో మార్పు లేనివాడు, అలాగే ఆయన విశ్వసించిన వారికి మేలు చేయటంలో, ఆశీర్వదించటంలో మార్పు లేనివాడు, ఆయనకు వ్యతిరేకంగా పాపము చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించటంలో కూడా ఆయన మార్పు లేనివాడు. ఆయన కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఆయన యొక్క స్వభావంలో లక్షణాలు ఎప్పటికీ కూడా ఏ మార్పు ఉండదు. అంతగా ఆయన మార్పు లేనివాడు. నిన్న నేడు యుగయుగములు కూడా ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఎలాంటి మార్పు లేని దేవుడు, ఇమ్యూటబుల్ గాడ్. ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. 9వ లక్షణం ఇదే. ఇక 10వ లక్షణం చూస్తే దేవుడు సత్యవంతుడనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ట్రూత్ఫుల్నెస్ అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు పరిపూర్ణ సత్యమూర్తి. మన ప్రాంతాల్లో కూడా సత్యమూర్తి అనే పేరుతో చాలామంది ఉంటారు. సత్యమూర్తులు కూడా అసత్యాలు చెబుతూ ఉంటారు, సత్యమూర్తులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర అసత్యం ఉండదు, దేవుని దగ్గర అబద్ధం ఉండదు. దేవుడు చెప్పేవి సత్యము, దేవుడు చేసేది సత్యము, దేవుడిచ్చే మాట సత్యము, దేవుడు చేసే వాగ్దానం సత్యము. ఆయన సత్యము సంపూర్ణంగా నమ్మదగిన దేవుడు ఆయన. ఎందుకు? ఆయన సత్యవంతుడు కాబట్టి మనం పరిపూర్ణంగా నమ్మగలుగుతున్నాం. ఈ డాక్ట్రిన్లో, ఈ థియాలజీలో, ఈ దైవశాస్త్రములో గనక మనకు అవగాహన ఉంటే మన భక్తి చెక్కు చెదరదు, మన విశ్వాసము చెక్కు చెదరదు. ఆయన సత్యస్వరూపి. ఆయన సత్యస్వరూపి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత సత్యం అంటే ఆయన మాట తప్పేవాడు కాడు, మడము తిప్పేవాడు కాడు, మోసం చేసేవాడు కాడు, అబద్ధాలు చెప్పేవాడు కాడు. అంతగా ఆయన సత్యవంతుడు. ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నావో దేవుని యొక్క లక్షణాల్లో
మొదటిది, దేవుడు సార్వభౌమత్వము అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, నీతి అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మూడవది, న్యాయం అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. నాలుగవది, ప్రేమ అనే లక్షణం కలిగి ఉన్నాడు. ఐదవది, నిత్యుడు అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆరవది, సర్వశక్తి మంతుడు అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఏడవది, సర్వవ్యాపకత అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఎనిమిదవది, సర్వజ్ఞాని అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. తొమ్మిదవది, మార్పు లేని గుణం అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. పదవది, సత్యవంతుడనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క తత్వమును బోధిస్తున్నాయి, దేవుని యొక్క తత్వమును రుచి చూపిస్తూ ఉన్నాయి. ఈ లక్షణాల మీద మనకు అవగాహన ఉంటే మన విశ్వాస జీవితానికి ఎన్నో లాభాలే ఉన్నాయి. ఈ లక్షణాలు కనుక మనం సరిగ్గా అంటిపెట్టుకుని విశ్వసించగలిగితే మన విశ్వాస జీవితానికి ఎంతో మేలు జరుగుతుంది కదా. ఈ తత్వము, దేవుని యొక్క తత్వం మనకు అర్థమైతే దేవునిపై మన విశ్వాసము బలపరచబడుతుంది, దేవుని మీద భయభక్తులు పెరుగుతాయి, ఆరాధన కృతజ్ఞతలో లోతుగా మనం ఉంటాము, కష్టాల్లో మనకు ధైర్యం కలుగుతుంది, ప్రార్థనా జీవితము బలపరచబడుతుంది, పరిశుద్ధ జీవితము జీవించాలనే కోరిక ఉన్నతంగా మనకు పెరుగుతుంది, తప్పుడు బోధల నుంచి మనము విడిపించబడతాము. తద్వారా నిత్య జీవములో మనము మన ఆత్మ కొనసాగడానికి ఎంతో శ్రేష్టమైన ప్రయోజనకరంగా దేవుని యొక్క తత్వము మనకు బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క తత్వము, త్రిత్వం అనే ఈ సందేశంలో ఇది ఒక రకంగా మొదటి భాగం అనుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు తండ్రికి ఒక రిఫరెన్స్, కుమారుడికి ఒక రిఫరెన్స్, పరిశుద్ధాత్మకు ఒక రిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా వెళ్ళిపోయాం, జస్ట్ పేర్లు చదువుకుని జస్ట్ అలా సింపుల్గా మనము వివరించుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఆయన ఎలా సత్యవంతుడు, ఎలా నిత్యుడు, ఎలా సర్వజ్ఞాని కదా, ఎలా సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు, ఎలా ప్రేమ అయి ఉన్నాడు, ఎలా సర్వవ్యాపి అయి ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం మనము చేయగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తత్వం ఏమైనా చెప్పండి. ఈ దేవుని యొక్క ఈ లక్షణాలన్నీ మనం గ్రహిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, ఈ ప్రతి లక్షణము కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో కలిగి ఉన్నారు. ఈ కారణాలను బట్టి దేవుడు త్రిత్వము అయ్యున్నాడు. అలాగని ముగ్గురు దేవుళ్ళు అని అంటే బైబిల్ ఒప్పుకోదు. అర్థమవుతుందా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని తన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఒకే దేవుడు, అద్వితీయ దేవుడు అనే పదాలు మనం చూస్తాం, నేనే దేవుడిని అనే పదాలు మనం చూస్తాం. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, దెయ్యం కూడా నమ్ముతుంది ఏమని, దేవుడు ఒక్కడే అని. దేవుడికి తెలుసు త్రిత్వం అనే సబ్జెక్టు గురించి, దెయ్యానికి బాగా తెలుసు, ఆదిమ సంఘ అపోస్తులకు తెలుసు. తర్వాత కాలంలోనే ఈ లేఖనాల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల త్రిత్వము కాదు కదా, దేవుడు త్రిత్వము కాదని రకరకాలుగా కొన్ని కథనాలకు అల్లేసి అబద్ధాన్ని సంఘంలోనికి చొప్పించి తమ విశ్వాసాలని పాడు చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన లైఫ్లో మనం దేవుణ్ణి ఎలా నమ్మాలంటే, దేవుడు త్రియేక దేవుడు, దేవుడు త్రిత్వము, లేదా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అంటాం కదా, అలాగే ఇది కూడా తండ్రి సర్వశక్తిమంతుడు, కుమారుడు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. వాళ్ళ యొక్క స్వభావము, లక్షణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నవో అవి రుజువు చేస్తున్నాయి దేవుడు త్రిత్వము అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా మనము ముందున్న తరగతుల్లోనికి ప్రవేశిద్దాం. దేవుడు మనతో ఘనముగా, గంభీరంగా అనేకమైన విషయాలు మాట్లాడి ఆత్మీయంగా ఆయన గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకుని ఆయన తత్వం మనం ఎరుగుట వల్ల మన ఆధ్యాత్మిక బ్రతుకు జీవితము చాలా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.